వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి నైట్ షిఫ్ట్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికనేది వెళ్ళిపోతున్నాను. వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని కాసేపు నిద్రపోదామని బెంచ్ మీద వెళ్తే ఈ లోపల వచ్చేసారండి ఒక ఆఫీస్ కొలీగ్స్. ఉంటారండి ఆఫీస్ కొలీగ్స్, మరి ఇంతలా కాదు. వచ్చేసి నిద్రపోతుంటే కావాలని లేపి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నారు. తీసేసి మేనేజర్కి టీఎల్కి పంపిస్తుందంట. ఓకే అని పంపించమని 4 ఫోజులు కూడా ఇచ్చాను. ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నానంటే నైట్ షిఫ్ట్ అని కంప్లీట్ చేసుకొని డేలో నిద్రపోతాం కదా, అట్లా నైట్ షిఫ్ట్ అని కంప్లీట్ చేసుకొని నిద్రపోతుంటే 1 అవర్ అయిందండి. ఇంకెక్కువ టైం కూడా కాదు, 1 అవర్ అయింది. పనుకున్నానో లేదు, మిడ్ షిఫ్ట్ అమ్మాయి వచ్చేసి ఇంకా సౌండ్ చేస్తూ ఉంది. సౌండ్ చేసేది కాక ఫోన్లో రూమ్లోనే పెద్దగా ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఎక్కడ నిద్ర వస్తుందండి, నిద్ర అంతా పోయింది. ఆ డే అంతా నిద్ర రాదు. రెడీ చేసి ఇంకా ఆఫీస్కి వచ్చేసి వర్క్ అని కంప్లీట్ చేసుకొని కాసేపు అట్లా బెంచ్ మీద వాలేనండి. ఈ లోపల వచ్చేస్తారండి. ఇంకైతే లాగౌట్ టైం అయితే అయిపోయిందండి. లాగౌట్ అనంగానే వచ్చేస్తారండి, ఐడి కార్డులు పెట్టుకొని అందగాళ్ళు వచ్చేసాడండి. లాగౌట్ అయిపోయింది, వెళ్దాంపా అని చెప్పేసి ఇంకా లాగౌట్ టైం ఉందని నేను కూడా రెడీగా బ్యాగ్ అనేది సర్దేసుకున్నానండి. ఇంటికి వెళ్ళాలి కదా, సో అందుకని బ్యాగ్ సర్దేసుకున్నాను. సర్దేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. క్యాబ్ వచ్చిందా లేదో చెక్ చేసుకున్నాను. ఆల్రెడీ క్యాబ్ అనేది బయటే ఉందండి. పోయి క్యాబ్ ఎక్కేసి తొందరగా కదులుతుంటే బాగుండు అనిపించింది. ఫాస్ట్గా ఇంటికి వెళ్తున్నాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి పనులు చేశాననేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. అంతేనండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి.